ఇష్టమైన రెసిపీ పప్పులో ఉండ్రాలు. దీనికోసం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ తీసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి తీసుకొని జీడిపప్పు, బాదం పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటన్నిటిని తీసేసి దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొద్దిగా బెల్లము, చిటికెడు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. దీనిలోకి నేను కప్పున్నర వరకు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకున్నానండి. ఈ బియ్యం పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత చూసారు కదా, కొద్దిగా వేడి అనేది ఉండాలి. వేడి ఉండగానే ఇలా బాగా సాదుకోవాలి. ఇలా సాదుకున్న తర్వాత చిన్న చిన్న ఉండ్రాలు అనేవి తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండ్రాలు అనేవి పప్పులో చాలా బాగుంటాయండి. ఇలా పిండి మొత్తం చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకొని వీటిని స్టీమ్ చేసుకోవాలండి. చాలామంది వాటర్లో బాయిల్ చేస్తారు, కానీ నేను ఇలా స్టీమ్ చేసుకుంటానండి. ఇలా చేస్తే ఒక టేస్ట్, అలా చేస్తే ఒక టేస్ట్. చూసారు కదా, ఈ ఉండ్రాలన్నిటిని ఇలా పెట్టుకుని కనీసం ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఉండ్రాలు అనేవి మనకి మంచిగా ఉడికిపోయినవి. డౌట్గా ఉంటే ఇలా చాక్తో కట్ చేసి చూడండి, చాలా బాగా తెలుస్తుంది. ఈలోపు మనకి పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పులో ఉండ్రాలు చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి పప్పు అనేది కొద్దిగా పలుకుగా ఉంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కనుక ఈ విధంగా ఉడికిపోయింది. మనము దీన్ని ఎలాంటి పప్పు గుత్తి సహాయం లేకుండా గరిటెతో మెదుపుకుంటే చాలండి. మరీ పేస్ట్ లాగా అవ్వకూడదు. పప్పు అనేది అక్కడక్కడ తగులుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు బెల్లం అనేది తీసుకోవాలి. అలాగే ఒక చిన్న యాలక్కాయ అనేది కూడా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మనకి బెల్లం అనేది కరగటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా స్టీమ్ చేసుకున్నటువంటి ఉండ్రాలని ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇది కనీసం ఒక పొంగు వచ్చే వరకు ఇలా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసినటువంటి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకేముంది, పప్పులో ఉండ్రాలు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.